హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను ప్రీవియస్ వీడియోలో కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, కమెంట్స్ వీటికి సంబంధించిన ప్రాక్టికల్ అనేవి డిస్కస్ చేశాను. సో టుడే ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేస్తామంటే డేటా టైప్స్ ఇన్ పైథాన్. సో డేటా టైప్స్ ఇన్ పైథాన్లో డిఫరెంట్ డేటా టైప్స్ ఉంటాయి. ఈ డేటా టైప్ సంబంధించిన మొత్తం థియరీ అనేది ఈ వీడియోలో డిస్కస్ చేస్తాను. సో పైథాన్ డేటా టైప్స్. ఈ డేటా టైప్స్లో ఫస్ట్ మనకు వచ్చే పాయింట్, in computer programming, data types specify the type of data that can be stored inside a variable. సో ఈ పాయింట్ యొక్క మీనింగ్ ఏంటంటే, డేటా టైప్ అనేది మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. అసలు వేరియబుల్స్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన డిఫరెంట్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. సో ఆ వేరియబుల్స్లో ఒక డేటా అనేది స్టోర్ చేసుకుంటున్నాం. ఆ డేటాకి సంబంధించిన డేటా టైప్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్, డేటా టైప్ స్పెసిఫైస్, ఏం చెప్తుందంటే ఈ లైన్, ఇన్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ డేటా టైప్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ డేటా దట్ కెన్ బి స్టోర్డ్ ఇన్సైడ్ ఏ వేరియబుల్. సో ఇక్కడ టైప్ ఆఫ్ డేటా అనేది ఇంపార్టెంట్. ఇది బోల్డ్లో పెడుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్, నమ్ అనే వేరియబుల్లో 24 అనేది స్టోర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ 24 అనేది ఇంటీజర్, కాబట్టి దీని యొక్క డేటా టైప్ అనేది ఇంటీజర్ అవుతుంది. ఈ ఇంటీజర్ అనేది నమ్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ఎవరైనా అడిగితే ఈ నమ్ వేరియబుల్ యొక్క డేటా టైప్ ఏంటంటే ఇంటీజర్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ నేను ఒక టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాను. ఇక్కడ నేను ఒక టేబుల్ తీసుకుంటున్నాను. ఒక టేబుల్ అనేది ఇన్సర్ట్ చేస్తున్నాను. 3 కాలమ్స్ అండ్ 7 రోస్ తీసుకుంటున్నాను. ఈ ఫస్ట్ కాలంలో డేటా టైప్స్ ఉంటాయి. డేటా టైప్స్. సెకండ్ కాలంలో క్లాసెస్, డిస్క్రిప్షన్. ఈ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయండి. ఈ డేటా టైప్స్ లో ఫస్ట్ ఉండేది న్యూమరిక్ డేటా టైప్స్. న్యూమరిక్ అనే డేటా టైప్ ఉంటుంది. ఈ క్లాసెస్ మనకి డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ అండ్ క్లాసెస్ ఉంటాయి. సో ఈ క్లాసెస్ అంటే జస్ట్ ఒక బ్లూ ప్రింట్ లాంటిది. క్లాసెస్ లో ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్, ఇలా ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ ఈ 3 అనేవి ఉంటాయి న్యూమరిక్ డేటా టైప్స్ లో. వీటిని క్లాసెస్ అంటాం. సో పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. ఈ పైథాన్ లో మనం ఏం క్రియేట్ చేసినా ప్రతిదీ అనేది ఒక ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ అవుతుంది. సపోజ్ మనం ఒక ఇంటీజర్ కి సంబంధించిన వేరియబుల్ క్రియేట్ చేస్తే ఆ వేరియబుల్ అనేది ఒక ఆబ్జెక్ట్ లాగా కన్సిడర్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్ అంటే ఒక రియల్ వరల్డ్ లో సపోజ్ ఒక క్లాస్ లో స్టూడెంట్స్, డిఫరెంట్ స్టూడెంట్స్ ఉన్నారు. స్టూడెంట్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది, లేదా కంప్యూటర్, మనం ఏదైనా తీసుకోవచ్చు, అది ప్రతిదీ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అండ్ దానికి సంబంధించిన క్లాసెస్ అనేవి ఉంటాయి. సో వీటి గురించి మీకు ఇప్పుడు ప్రస్తుతానికి క్లారిటీ రాకపోయినా పర్లేదు. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మీకు ఇంకా పర్ఫెక్ట్ క్లారిటీ వస్తుంది. ఈ న్యూమరిక్ డేటా టైప్స్ కి సంబంధించి ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ అనే క్లాసెస్ ఉంటాయి. డిస్క్రిప్షన్ వచ్చేసరికి న్యూమరిక్ డేటా టైప్ కాబట్టి హోల్స్,
న్యూమరిక్ వాల్యూస్. ఓన్లీ న్యూమరిక్ వాల్యూస్ మాత్రమే అలౌ అవుతాయి దీంట్లో. నెక్స్ట్ డేటా టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ డేటా టైప్. ఈ స్ట్రింగ్ కి సంబంధించి క్లాస్ నేమ్ ఏముంటుందంటే str అనే క్లాస్ ఉంటుంది. హోల్స్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. మనం ప్రీవియస్ వీడియోస్ లో కూడా చూసాం, స్ట్రింగ్స్ డిఫరెంట్ స్ట్రింగ్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. దాంట్లో స్ట్రింగ్ ఈజ్ నథింగ్ బట్ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్. ఒక స్ట్రింగ్ అంటే ఆల్ఫాబెట్స్ అయినా ఉండొచ్చు, లేదా నెంబర్స్ అయినా ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ టైప్స్. సీక్వెన్స్ అంటే జస్ట్ ఒక లిస్ట్. సపోజ్ ABCDEFGH ఇలా ఒక సీక్వెన్స్ లాగా క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి, వాటిని స్ట్రింగ్ అంటాము. ఈ డేటా టైప్స్ లో సీక్వెన్స్ డేటా టైప్. ఈ సీక్వెన్స్ అనేది ఏంటంటే ఒక కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనేవి ఉంటాయి. దీంట్లో దీనికి సంబంధించి క్లాసెస్ ఏమేమి ఉంటాయి అంటే లిస్ట్, టూపుల్. ఈ లిస్ట్ టూపుల్ లో ఒక కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు మనం. ఈ యొక్క డిస్క్రిప్షన్ వచ్చేసరికి హోల్స్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఈ సీక్వెన్స్ అనే డేటా టైప్స్ ని యూజ్ చేసి మనం ఒకేసారి ఒక డిఫరెంట్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా టైప్ ఏముంటుంది అంటే మ్యాపింగ్ అనే డేటా టైప్ ఉంటుంది. ఈ మ్యాపింగ్ లో దీని యొక్క క్లాస్ వచ్చేసరికి క్లాస్ ఫర్ డిక్షనరీ. ఈ మ్యాపింగ్ అంటే ఒక కీ వాల్యూ పేర్స్ ఇలాగ స్టోర్ అవుతాయి. ప్రతి కీకి ఒక స్పెసిఫిక్ వాల్యూ అనేది మ్యాప్ అయి ఉంటుంది, దాన్ని మ్యాపింగ్ అంటారు. మనం కీని యూజ్ చేసి వాల్యూస్ అనేవి యాక్సెస్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ ఏమిటో వచ్చిందంటే హోల్స్ డేటా, ఇది కిందకి అంటున్నాను, హోల్స్ డేటా ఇన్ కీ వాల్యూ ఎయిర్ ఫామ్. ఈ డిక్షనరీస్ లో కీ వాల్యూస్ లాగా స్టోర్ చేసుకుంటాం మనం డేటాని. నెక్స్ట్ డేటా టైప్ బూలియన్. బూలియన్ అంటే జనరల్ ఇంగ్లీష్ లో అయినా లేదా మ్యాథమెటిక్స్ లో అయినా అయితే ట్రూ ఆర్ ఫాల్స్ అని వస్తుంది. దీనికి సంబంధించిన క్లాస్ నేమ్ ఏముంటుందంటే బూల్ అనే క్లాస్ ఉంటుంది. డిస్క్రిప్షన్ హోల్స్ ఎయిదర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓన్లీ టూ వాల్యూస్ మాత్రమే అలో అవుతుంది, ఇంకా వేరే ఏ వాల్యూస్ స్టోర్ చేసుకోకూడదు మనం బూలియన్ లో. లాస్ట్ డేటా టైప్ అనేది సెట్స్ ఉంటాయి పైథాన్ లో. దీనికి సంబంధించి టూ క్లాసెస్ అనేవి ఉంటాయి, సెట్ కామా ట్రోజన్ సెట్. ఈ సెట్స్ ని యూజ్ చేసి మనం యునిక్ ఎలిమెంట్స్ ఆర్ ఐటమ్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. హోల్డ్స్ కలెక్షన్ ఆఫ్ యునిక్ ఐటమ్స్. సో ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. ప్రతి డేటా టైప్ కి ఒక క్లాస్ అనేది అసోసియేట్ అయి ఉంటుంది. అండ్ వీటి డిస్క్రిప్షన్ న్యూమరిక్ డేటా టైప్. ఈ న్యూమరిక్ డేటా టైప్ లో ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ అనే క్లాసెస్ ఉంటాయి. స్ట్రింగ్ కి సంబంధించి str అనే క్లాస్ ఉండిద్ది. సీక్వెన్స్ అనేది లిస్ట్ టూపుల్ క్లాస్ కింద కన్సిడర్ అవుతుంది. మ్యాపింగ్ అంటే కీ వాల్యూ పేజ్ లెక్క మ్యాప్ అవుతా ఉంటాయి. డిక్షనరీ అనే క్లాస్ ఉంటుంది దీనికి. అండ్ బూలియన్ లో ఓన్లీ ట్రూ ఆర్ ఫాల్స్. అండ్ సెట్ డేటా టైప్ ఉంటుంది. ఈ సెట్స్ లో సెట్ అండ్ ఫ్రోజన్ సెట్ ఇలా టూ క్లాసెస్ అనేవి ఉంటాయి. ఇవి మొత్తం పైథాన్ లో డిఫరెంట్ డేటా టైప్స్. ఆల్ ద డేటా టైప్స్ ప్రెసెంట్ ఇన్ పైథాన్ అండ్ క్లాసెస్, వీటి యొక్క డిస్క్రిప్షన్స్. అండ్ నేను ఒక న్యూ స్లైడ్ అనేది తీసుకుంటున్నాను. నేను ఆల్రెడీ చెప్పాను, పైథాన్ ఈజ్ ఏ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి
Data types are actually classes and variables are instances, or we can call object and పిలవచ్చు of these classes. రిమూవ్ చేస్తున్నా. పైథాన్ అనేది ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. మీరు సింపుల్‌గా ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఏమనుకోవచ్చండి. ఆబ్జెక్ట్ అనేది ఒక దానికి డేటా ఉంటుంది. అండ్ దానికి కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి. సపోజ్ నేను స్టూడెంట్ అనేది కూడా ఒక ఆబ్జెక్ట్ కింద కన్సిడర్ అవ్వచ్చు. స్టూడెంట్‌కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ డేటా ఉంటది. ఏమేం డేటా ఉంటదంటే రోల్ నంబర్ ఉండొచ్చు, లేదా నేమ్ అనేది ఉంటుంది స్టూడెంట్‌కి. అండ్ స్టూడెంట్ మార్క్స్ ఉంటాయి. సబ్జెక్ట్‌కి సంబంధించిన మార్క్స్ ఉంటాయి. అండ్ డిఫరెంట్ ఫంక్షనాలిటీస్ ఆఫ్ స్టూడెంట్. స్టూడెంట్ ఏమేం టాస్క్ చేస్తాడు, చదువుతాడు, ఎగ్జామ్ రాస్తాడు ఇలా. ఇది ఒక జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ కింద ఇస్తున్నాను. సో ఈ డేటా టైప్స్ ఇవన్నీ డేటా టైప్స్ అవుతాయి. ఇవన్నీ యాక్చువల్‌గా క్లాసెస్ కింద కన్సిడర్ అవుతాయి. ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో. మనం ఏదన్నా వేరియబుల్స్ క్రియేట్ చేసామనుకో, ఈ డేటా టైప్‌ని స్టోర్ చేసుకోవడానికి. ఈ వేరియబుల్స్ అనేవి వాటిని ఆబ్జెక్ట్స్ అంటారు, లేదా ఇన్‌స్టాన్స్ అయినా అనొచ్చు. ఆబ్జెక్ట్ ఆబ్జెక్ట్ అయినా అనొచ్చు, ఇన్‌స్టాన్స్ అయినా అనొచ్చు. ఈ 2 సేమ్ నేమ్స్ ఆఫ్ ఆ కరస్పాండింగ్ క్లాసెస్‌కి ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడం అంటారు. నెక్స్ట్ ఇప్పుడు ప్రతి దాని గురించి కొంచెం డీటెయిల్‌గా చెప్తాను. పైథాన్ న్యూమరిక్ డేటా టైప్. ఈ న్యూమరిక్ డేటా టైప్స్ వల్ల యూజ్ ఏందంటే న్యూమరిక్ వాల్యూస్ హోల్డ్ చేస్తాయి అని చెప్పాను గదా! దీంట్లో డిఫరెంట్ క్లాసెస్ ఉంటాయని చెప్పాను. మనం ఇంటీజర్ అయినా స్టోర్ చేయొచ్చు. ఇంటీజర్స్ ఉంటాయి. ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్ ఉంటాయి. అండ్ కాంప్లెక్స్ నంబర్స్ ఆల్సో. ఇవన్నీ ఫస్ట్ ఇంటీజర్స్ అనేవి ఇంట్ క్లాస్ సంబంధించి ఉంటాయి. ఫ్లోట్ క్లాస్ ఉండిద్ది. కాంప్లెక్స్, దీస్ ఆర్ ద క్లాసెస్. ఇంట్ అవ్వచ్చు, ఫ్లోట్ అవ్వచ్చు, కాంప్లెక్స్ అవ్వచ్చు. వీటన్నిటిని ఈ క్లాసెస్‌లో ఫాలో అవుతాయి. కరస్పాండింగ్ డేటా టైప్స్ అనేవి. ఈ ఇంటీజర్ డేటా టైప్ ఏం చేస్తుందంటే హోల్డ్స్ సైనిడ్ ఇంటీజర్స్. ఈ ఇంటీజర్ డేటా టైప్‌లో మనం ఐదర్ పాజిటివ్ నంబర్స్ అయినా ఇవ్వచ్చు, లేదా నెగెటివ్ నంబర్స్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. అండ్ లెంత్ అనేది అన్‌లిమిటెడ్. మనం ఎంత లెంత్ అయినా ఇవ్వచ్చు పైథాన్ ప్రోగ్రామింగ్‌లో. నెక్స్ట్ వన్ ఈ ఫ్లోటింగ్ పాయింట్ నంబర్స్. సో ఇది కూడా నేను ఇక్కడ టైప్ చేస్తాను. వీ కెన్ స్టోర్ సైన్డ్ ఇంటీజర్స్. సైన్డ్ ఇంటీజర్స్ అంటే పాజిటివ్ ఆర్ నెగెటివ్ ఆఫ్ నాన్ లిమిటెడ్ లెంత్. నెక్స్ట్ ఫ్లోట్. ఈ ఫ్లోట్‌లో డెసిమల్ పాయింట్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. అండ్ ఇట్స్ యాక్యురేట్ అప్ టు 15 డెసిమల్ ప్లేసెస్. ఈ ఫ్లోట్ డేటా టైప్ మనం ఈ ఫ్లోట్ క్లాస్ యూజ్ చేసి మనం డెసిమల్ పాయింట్స్ అంటే ఇంటీజర్స్ కాకుండా పాయింట్ యూజ్ చేసి దాని తర్వాత డెసిమల్ నంబర్స్ ఇలా డెసిమల్ వాల్యూస్‌తో ఉండే డేటానైనా స్టోర్ చేసుకోవచ్చు. వీటి యొక్క యాక్యురసీ అంటే ఈ డాట్ తర్వాత యాక్యురేట్ ఎన్ని డెసిమల్స్ అని ఇవ్వచ్చంటే 15 డెసిమల్ ప్లేసెస్ ఉంటాయి. అప్ టు 15 డెసిమల్ ప్లేసెస్. ఇక్కడ ఇస్తున్నాను. యాక్యురేట్ అప్ టు 15 డెసిమల్ ప్లేసెస్. కాంప్లెక్స్. కాంప్లెక్స్ నంబర్స్ అనేవి మనం ఇంతకుముందు ఇంటర్మీడియట్‌లో గాని ఎక్కడైనా స్టడీ చేసి ఉంటాం ఆల్రెడీ. హోల్స్ కాంప్లెక్స్ నంబర్స్. హోల్స్ కాంప్లెక్స్ నంబర్స్. ఈ కాంప్లెక్స్ నంబర్స్‌లో ఫస్ట్ పార్ట్ వచ్చేసరికి రియల్ పార్ట్ అంటాం. అండ్ నెక్స్ట్ సెకండ్ డేటా వచ్చేసరికి ఇమాజినరీ పార్ట్ అని పిలుస్తాం. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ న్యూమరిక్‌లో 3 టైప్స్ ఉంటాయి. ఫస్ట్‌ది ఇంట్ ఉండిద్ది.
ఈ ఇంట్ అనే క్లాస్‌లో ఐఎఫ్‌సి అన్ని స్మాల్ లెటర్స్ ఉండాలి. మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ కూడా నేను మారుస్తున్నాను. వీటిలో ఇంటీజర్ స్టోర్ చేసుకోవడానికి ఇంట్ అని వాడొచ్చు. ఫ్లోటింగ్‌కి సంబంధించి ఫ్లోట్ క్లాస్ అని ఉండిద్ది. కాంప్లెక్స్ నంబర్స్ సంబంధించి కాంప్లెక్స్ అనే క్లాస్ ఉంటుంది. అండ్ సపోజ్ నేను ఈ డేటా ఒక టైప్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక వేరియబుల్ అనేది క్రియేట్ చేశాను. ఆ వేరియబుల్ యొక్క టైప్ అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆ వేరియబుల్‌లో ఒక డేటా అనేది స్టోర్ అయ్యి ఉంటుంది కదా! ఈ డేటా యొక్క టైప్ తెలుసుకోవడానికి వి కెన్ యూజ్ ద టైప్ ఫంక్షన్ టు నో విచ్ క్లాస్ ఏ వేరియబుల్ ఆర్ ఏ వాల్యూ బిలాంగ్స్ టు. ఈ టైప్ ఫంక్షన్ యొక్క యూజ్ ఏంటంటే మనం ఈ టైప్ ఫంక్షన్ లోపల పారామీటర్స్ పాస్ చేసామనుకో, ఆ వేరియబుల్ యొక్క టైప్ గాని, ఆ డేటా యొక్క టైప్ గాని ఇది చెప్తుంది. సపోజ్ నేను num1 ఈక్వల్ టు 5 అని ఇచ్చి టైప్ ఆఫ్ num1 అనేది ప్రింట్ చేశాను అనుకో, టైప్ ఆఫ్ num1 అని ఇచ్చాను. n అనేది స్మాల్ ఇవ్వండి. ఈ టైప్ ఆఫ్ num1 ఇక్కడ ఈ టైప్ ఫంక్షన్ లో t కూడా స్మాల్ అవుతుంది. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే దీని యొక్క టైప్ అనేది ఇస్తుంది. సో ఇక్కడ అవుట్పుట్ లో ఏం డిస్ప్లే అవుతుందంటే క్లాస్ ఇంట్. ఈ అవుట్పుట్ స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే అవుతుంది. ఎందుకంటే ఇది మనం ఇంటీజర్ అనేది స్టోర్ చేసుకుంటున్నాం. ఈ ఇంటీజర్ యొక్క క్లాస్ వచ్చేసరికి ఇంట్ క్లాస్ అని చెప్పాను ఆల్రెడీ నేను. సపోజ్ నేను num2 అనే వేరియబుల్లో 2.0 అని స్టోర్ చేస్తున్నాను అండ్ టైప్ ఆఫ్ num2 ఇస్తున్నాను. ఈ num2 యొక్క అవుట్పుట్ అనేది ఏం ప్రింట్ అవుతుందంటే క్లాస్ ఫ్లోట్ అని ప్రింట్ అవుతుంది. అండ్ నేను num3 అనే వేరియబుల్లో 1 + 2j ఒక కాంప్లెక్స్ నెంబర్ స్టోర్ చేస్తున్నాను. టైప్ ఆఫ్ num3 అనే వేరియబుల్లో క్లాస్ కాంప్లెక్స్ ఇలా అవుట్పుట్ స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే అవుతుంది. అన్ని కమెంట్స్ ఇచ్చాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ టీ అనేది స్మాల్ టీ అవుతుంది టైప్ ఫంక్షన్లో. అండ్ నమ్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. num2 num1 num2. నంబర్ 1లో ఇంటీజర్ ఇచ్చాను కాబట్టి ఇంటీజర్ క్లాస్ అవుతుంది. నంబర్ 2లో ఫ్లోటింగ్ వాల్యూ ఇచ్చాను, ఫ్లోట్ క్లాస్ అవుతుంది ఇది. నంబర్ 3లో కాంప్లెక్స్ నెంబర్ అనేది స్టోర్ చేసుకున్నా, ఇది కాంప్లెక్స్ క్లాస్ కింద కన్సిడర్ అవుతుంది. ఇక్కడ నేను 3 వేరియబుల్స్ అనేది క్రియేట్ చేశాను. అలాగే టైప్ ఫంక్షన్ యూజ్ చేసి ఏ వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేసుకున్నామో మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ డేటా టైప్ పైథాన్ లిస్ట్ డేటా టైప్. ఈ లిస్ట్ డేటా టైప్ అనేది సీక్వెన్స్. సో ఈ లిస్ట్ డేటా టైప్ యూజ్ చేసి కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు మనం. ఈ లిస్ట్ లో సపోజ్ నేను లాంగ్వేజెస్ అనే వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. లాంగ్వేజెస్ ఈక్వల్ టు ఈ లిస్ట్ లో స్టార్టింగ్ లో స్క్వేర్ బ్రాకెట్ పెట్టాలి అండ్ ఎండింగ్ లో స్క్వేర్ బ్రాకెట్ ఉండాలి. మనం ఇక్కడ ఇంటీజర్స్ అయినా ఇవ్వచ్చు, ఫ్లోటింగ్ పాయింట్స్ అయినా ఇవ్వచ్చు, డిఫరెంట్ డేటా టైప్స్ ఏదైనా ఇవ్వచ్చు. సో లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్, పాయింట్ అనేది నోట్ చేస్తా. లిస్ట్ ఈజ్ అన్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఆర్ different types of items separated by commas enclosed within brackets. ఈ లిస్ట్ లో బ్రాకెట్స్ అనేవి వాడాలి అండ్ మనం ఏమైనా ఐటమ్స్ ఇస్తే అవి కామాస్ తో సపరేట్ చేయాలి. సపోజ్ నేను స్విఫ్ట్ అని ఇస్తున్నాను, జావా ఇస్తున్నా. మనం ఇక్కడ ఇంటీజర్ అయినా ఇవ్వచ్చు, ఇలా స్ట్రింగ్ అయినా ఇవ్వచ్చు, లేదా ఇంటీజర్స్ ఆర్ ఫ్లోటింగ్ పాయింట్స్ అయినా ఇవ్వచ్చు. 3.1200 అనే ఫ్లోటింగ్ వాల్యూస్ ఇచ్చాను.
ఇక్కడ మనం ఏం చేసామంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసాం. దాంట్లో డిఫరెంట్ వాల్యూస్ అనేవి ఇచ్చాం. సపోజ్ నేను ఈ లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అనేవి యాక్సెస్ చేయాలనుకుంటున్నా. వీటి కోసం ఇండెక్సింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఇండెక్సింగ్ వాల్యూస్ అంటే మీరు సింపుల్‌గా ఇది, ఇది 0th ఐటెమ్ అవుతుంది. సపోజ్ నేను డ్రా చేసి చూపిస్తాను. ఈ ఫస్ట్‌ది 0 ఐటెమ్ అవుతుంది. సెకండ్‌ది 1 అవుతుంది. 2 అవుతుంది. మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. ఇక్కడ స్టార్టింగ్‌లో 1 నుంచి స్టార్ట్ అవ్వదు. ఈ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది 0 ఇండెక్స్ అంటాం. ఇది ఈ ఇండెక్స్ నంబర్‌ని ఇండెక్సెస్ అంటాం. వీటిని ఇండెక్స్ నంబర్స్ అంటాం. 0 ఇండెక్స్, 1 అంటాం దీన్ని, 2 అంటాం. నేను లాంగ్వేజెస్ ఆఫ్ 0 ఇది టైప్ చేశాననుకో, మనకి అవుట్‌పుట్‌లో ఏమొస్తుందంటే, ఇక్కడ స్విఫ్ట్ అనేది 0 ఇండెక్స్ అని చెప్పాను కాబట్టి స్విఫ్ట్ అని ప్రింట్ అవుతుంది. లాంగ్వేజెస్ ఆఫ్ సపోజ్ 2 అని ఇస్తే అవుట్‌పుట్‌లో 3.1200 ఈ 2 ఇండెక్స్‌కి సంబంధించిన వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. సో, ఇలా లిస్ట్‌లో మనం ఐటెమ్స్‌ని యాక్సెస్ చేయాలనుకుంటే ఇండెక్స్ నంబర్స్ వాడాలి. ఒకసారి చూద్దాం మళ్ళా లిస్ట్ గురించి. లిస్ట్ అనేది ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ ఐటెమ్స్. ఈ ఆర్డర్డ్ కలెక్షన్ ఏమిటంటే, ఇది 0 అవుతుంది. సపోజ్ స్విఫ్ట్ తర్వాత జావా అని ఇచ్చాం. దీని తర్వాత జావానే ఇన్సర్ట్ అవుతుంది. దీని తర్వాత మనం ఏ నంబర్ అయితే ఇస్తామో ఆ నంబరే ఉంటుంది. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే మెమరీ లొకేషన్‌లో స్టోర్ అవుతాయి. వీటిని ఆర్డర్డ్ కలెక్షన్ అంటాం. ఈ ఎలిమెంట్స్‌ని యాక్సెస్ చేయడానికి ఇండెక్స్ నంబర్స్ ఆర్ ఇండెక్సింగ్ అనే కాన్సెప్ట్ వాడాలి. ఇది 0, 1, 2. సో, లాంగ్వేజెస్ ఆఫ్ ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్‌లో 0 అని స్పెసిఫై చేస్తే ఈ ఫస్ట్ వాల్యూ ప్రింట్ అవుతుంది. 2 అని ఇస్తే ఈ 2కి సంబంధించిన ఇండెక్స్ అనేది 2 ఇండెక్స్‌కి సంబంధించి 3.1200 అనే ఫ్లోటింగ్ నంబర్ స్టోర్ చేసుకుంటున్నా కాబట్టి లాంగ్వేజెస్ ఆఫ్ 2 అని ఇచ్చినప్పుడు 3.1200 అనేది ప్రింట్ అయింది. పైథాన్‌లో నెక్స్ట్ ట్యూపుల్ అనే డేటా టైప్ డిస్కస్ చేస్తాను. పైథాన్ ట్యూపుల్ డేటా టైప్. ఈ ట్యూపుల్‌కి సంబంధించి tuple is an ordered sequence of items. సేమ్ లిస్ట్ లాగే ట్యూపుల్ అనేది కూడా ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. కలెక్షన్ అనొచ్చు, సీక్వెన్స్ అనొచ్చు. ఒక ఆర్డర్డ్ సీక్వెన్స్ ఆఫ్ ఐటమ్స్ అవుతాయి. సేమ్ యాజ్ లిస్ట్. The only difference is that tuples are immutable. Tuples once created cannot be modified. మనం అనేది ఆర్డర్డ్ కలెక్షన్ అవుతుంది. ట్యూపుల్ అనేది ఆర్డర్ కలెక్షన్ అవుతుంది. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ ఏందని మీకు ఒక డౌట్ రావచ్చు. ట్యూపుల్స్‌లో ఇమ్యూటబుల్ అంటాం. మనం ఏదైనా ఎలిమెంట్స్ ఇన్సర్ట్ ఒకసారి ఇనీషియలైజ్ చేసామనుకో, ఇనీషియలైజేషన్ అంటే ఇలా వేరియబుల్ ఇచ్చాను, లాంగ్వేజ్ చేసేదని దీంట్లోకి వాల్యూస్ అనేవి ఇచ్చాను. దీన్ని ఇనిషియలైజేషన్ స్టేట్మెంట్ అంటాం. సపోజ్ నేను ప్రొడక్ట్ ఈక్వల్ టు Xbox, 499.99 అనే వాల్యూ స్టోర్ చేసుకుంటున్నా. దీన్ని టూపుల్స్ అంటాం. లిస్ట్‌లో స్క్వేర్ బ్రాకెట్స్ వాడాలి. టూపుల్ స్పెసిఫై చేయడానికి ఇక్కడ ఓపెన్ పారాంథసిస్ సింబల్ వాడాలి. అండ్ క్లోజింగ్ పారాంథసిస్ సింబల్ వాడాలి. సేమ్ ఐటమ్స్ అనేవి సిమిలర్ ఐటమ్స్ ఇవ్వచ్చు, లేదా డిఫరెంట్ ఐటమ్స్ ఇవ్వచ్చు. అండ్ ఈ ఐటమ్స్ అనేవి కామాతో సెపరేట్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ స్టోర్ చేస్తున్నా. సెకండ్ ఐటమ్ వచ్చేసరికి ఫ్లోటింగ్ పాయింట్ చేస్తున్నా. ఇమ్యూటబుల్ అంటారు టూపుల్స్‌ని. ఫర్ సపోజ్ నేను ప్రొడక్ట్ ఆఫ్ 0 అని ఇచ్చాననుకో. ప్రొడక్ట్ ఆఫ్ 0 లిస్ట్‌లో ఎలాగైతే యాక్సెస్ చేస్తామో ట్యూపుల్స్‌లో కూడా అలాగే యాక్సెస్ చేయొచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ 0 అని ప్రింట్ చేస్తే దీని వాల్యూ వచ్చేసరికి Xbox అనేది ప్రింట్ అవుతుంది అవుట్‌పుట్ మీద. అండ్ ప్రొడక్ట్ ఆఫ్ 1 ప్రింట్ చేస్తే దీని వాల్యూ
49.99 అనేది ప్రింట్ అవుతుంది. ఎందుకంటే సిమిలర్ టు లిస్ట్ ఇక్కడ కూడా ఇండెక్సెస్ అనేవి ఉంటాయి. ఇవి 0th ఇండెక్స్ అవుతుంది ఎక్స్బాక్స్ అనేది, అండ్ 499.99 అనేది 1 ఇండెక్స్ అవుతుంది. దీని యొక్క ఇండెక్స్ నెంబర్ 1 అవుతుంది. ఈ లిస్ట్ కి ట్యూపుల్ కి డిఫరెన్స్ ఏంటంటే లాంగ్వేజెస్ ఆఫ్ 0 ఈక్వల్ టు ఇక్కడ స్విఫ్ట్ తీసేసి పైథాన్ అని ఇచ్చాను. ఈ స్టేట్మెంట్ అనేది లిస్ట్ లో పాసిబుల్ అవుతుంది. మనం డేటాని చేంజ్ చేయొచ్చు. బట్ ట్యూపుల్స్ లో సపోజ్ నేను ఇక్కడ సేమ్ స్టేట్మెంట్ ఇచ్చాను. సపోజ్ ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ జీరో ప్లేస్ లో ఈక్వల్ టు అని ఇచ్చేసి జావా అని ఇచ్చాను. ఈ స్టేట్మెంట్ అనేది ట్యూపుల్స్ లో పాసిబుల్ అవ్వవు. మనం డేటాని చేంజ్ చేయలేము. ఒకసారి ఇక్కడ ప్రొడక్ట్ ఈక్వల్ టెక్స్ట్ బాక్స్ ఇలా క్రియేట్ చేసిన తర్వాత డేటాని చేంజ్ చేయలేము. ఈ కాన్సెప్ట్ ని ఇమ్యూటబుల్ అంటాం. ట్యూపుల్స్ వన్స్ క్రియేటెడ్ కెనాట్ బి మాడిఫైడ్. ఈ కాన్సెప్ట్ మొత్తాన్ని ఇమ్యూటబుల్ కాన్సెప్ట్స్ అంటారు. సో ఇమ్యూటబుల్ బోల్డ్ చేస్తున్నా. బోల్డ్ లో పెట్టేసా. ఇది ఇంపార్టెంట్ పాయింట్ ట్యూపుల్ కి సంబంధించి. ఇక్కడ షేడింగ్ అనేది ఇస్తా. పైథాన్ లో స్ట్రింగ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. పైథాన్ స్ట్రింగ్ డేటా టైప్. ఈ స్ట్రింగ్స్ అనేవి మనం ఇప్పటి వరకు వాడుతూ వచ్చాం. స్ట్రింగ్స్ అనేవి సింగిల్ కోడ్స్ అయినా ఇవ్వచ్చు, డబుల్ ట్రిపుల్ కోడ్స్ అయినా ఇవ్వచ్చు. అండ్ స్ట్రింగ్ సంబంధించి ఒక పాయింట్ అనేది టైప్ చేస్తా. స్ట్రింగ్ ఈజ్ ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ represented by either single or double or triple quotes. ఈ స్ట్రింగ్స్ ని రిప్రజెంట్ చేయడానికి సింగిల్ కోడ్స్ అయినా వాడచ్చు, డబుల్ ఆర్ ట్రిపుల్ కోడ్స్ అయినా వాడచ్చు. నేమ్ ఈక్వల్ టు వేరియబుల్ లో పైథాన్ అనేది స్టోర్ చేస్తున్నా. ఈ పైథాన్ అనే సింగిల్ కోడ్స్ లో స్పెసిఫై చేశాను కాబట్టి ఇది స్ట్రింగ్ అవుతుంది. ఈ నేమ్ అనేది మనం ప్రింట్ చేసినప్పుడు ఈ జస్ట్ ఈ వేరియబుల్ ఒక ప్రింట్ చేయాలనుకుంటే పైథాన్ లో ప్రింట్ అనే ఫంక్షన్ ఉంటుంది. జస్ట్ మీరు ప్రింట్ ఆఫ్ పారాన్సిస్ ఇచ్చి నేమ్ అని టైప్ చేయండి. పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్ కాబట్టి ఇక్కడ ఎన్ క్యాపిటల్ ఇచ్చాను, ఇక్కడ కూడా ఎన్ క్యాపిటల్ ఇవ్వాలి. దీని యొక్క అవుట్పుట్ అనేది పైథాన్ అనేది డిస్ప్లే అవుతుంది. పైథాన్ అని డిస్ప్లే అవుతుంది. అండ్ మనం ఈ వేరియబుల్ ని సపోజ్ నేను ఇక్కడ ఫస్ట్ నేమ్ లో పైథాన్ అని ఇచ్చాను. నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు డబుల్ కోడ్స్ ఆర్ సింగిల్ కోడ్స్ లో జావా ప్రోగ్రామ్ అని ఇచ్చాను. మళ్ళా ప్రింట్ చేసి చూద్దాం. ఈ ప్రింట్ ఫంక్షన్ లో p అనేది స్మాల్ ఉండాలి. నేమ్ ప్రింట్ చేశాను అనుకో, అప్డేటెడ్ వాల్యూ అనేది వస్తుంది మనకి అవుట్పుట్ లో. జావా ప్రోగ్రామ్ అని ప్రింట్ అవుతుంది అవుట్పుట్ స్క్రీన్ మీద. జావా ప్రోగ్రామ్ అని ప్రింట్ అవుతుంది. ఫస్ట్ నేను ఇక్కడ నేమ్ అనే వేరియబుల్ లో స్ట్రింగ్ స్టోర్ చేసుకున్నా. ఈ పైథాన్ స్ట్రింగ్ అంటాం. స్ట్రింగ్ అనేది నేమ్ అనే వేరియబుల్ కి అసైన్ అవుతుంది. ఈ ఈక్వల్ టు అనేది అసైన్మెంట్ ఆపరేటర్ అంటారు పైథాన్ లో. ఆపరేటర్ సంబంధించి ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను ఇంకా డీటెయిల్ గా. నేమ్ లో పైథాన్ అనేది ఇచ్చాను, నెక్స్ట్ జావా ప్రోగ్రామ్ అనేది ఇచ్చాను. సో నేమ్ ప్రింట్ చేయగలనే జావా ప్రోగ్రామ్ అనేది ప్రింట్ అయింది. మీకు డౌట్ రావచ్చు, నేమ్ లో నేను వేరే వాల్యూ అయినా ఇవ్వచ్చా అని. నేమ్ ఈక్వల్ టు ఇక్కడ నేను 43 నా ఇంటీజర్ అని ఇచ్చాను అనుకో, మళ్ళీ దాన్ని ప్రింట్ చేసి చూపిస్తాను. నేమ్ అనేది ప్రింట్ చేస్తే అవుట్పుట్ మీద 43 అవుతుంది. సో ఈ పైథాన్ లాంగ్వేజ్ అనేది డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటారు. ఎందుకంటే మనం వేరే లాంగ్వేజెస్ ఏమన్నా చూసుకున్నా ఈ నేమ్ ఈక్వల్ టు పైథాన్ దీన్ని ఇనిషియలైజేషన్ అంటారు, ఆర్ డిక్లరేషన్ అని అనొచ్చు. వేరే లాంగ్వేజెస్ లో ఇది స్ట్రింగ్ కాబట్టి మనం స్ట్రింగ్ అని
ఇలా సపోజ్ జావా తీసుకుంటే జావాలో స్ట్రింగ్ అని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఏ డేటా టైప్ అనేది స్టోర్ చేసుకుంటున్నామో ఆ డేటా టైప్‌కి సంబంధించి ఒక నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. డేటా టైప్ అంటారు దీన్ని. అండ్ ఈ వేరియబుల్స్‌లో ఓన్లీ స్ట్రింగ్ అని స్పెసిఫై చేసాం కాబట్టి ఓన్లీ స్ట్రింగ్స్ మాత్రమే స్టోర్ చేసుకోగలం. జావా గాని, సి ప్లస్ ప్లస్ గాని, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో గాని. బట్ పైథాన్‌లో మనకు అడ్వాంటేజెస్ అంటే ఒక వేరియబుల్ నేమ్‌లో మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. లాస్ట్ అప్డేటెడ్ వాల్యూ ఏదైతే ఇచ్చామో అదనేది ప్రింట్ అవుతుంది. సో, లెస్ నంబర్ ఆఫ్ కోడ్స్ అనేది పైథాన్ యూజ్ చేసి మనం ప్రోగ్రామింగ్ అచీవ్ చేయొచ్చు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇక్కడ పైథాన్ అని ఇచ్చాను. ఈ పైథాన్‌కి సంబంధించి ఒక మెమరీలో పైథాన్ అనేది క్రియేట్ అవుతుంది. సపోజ్ ఇక్కడ పైథాన్ అని ఉంది. పైథాన్‌లో నేమ్ అనే వేరియబుల్ దీనికి పాయింట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు జావా ప్రోగ్రామ్ అని ఇచ్చాను. ఈ జావా ప్రోగ్రామ్‌కి ఒక మెమరీ లొకేషన్ క్రియేట్ అవుతుంది. ఈ నేమ్ అనే వేరియబుల్ ఇప్పుడు దీనికి పాయింట్ చేయకుండా దీనికి పాయింట్ అవుతూ ఉంటుంది. ఈ పాయింటర్స్ ఇది పాయింటింగ్ అంటారు. సో, నేమ్ యాక్సెస్ చేయగలం జావా ప్రోగ్రామ్ అనేది మనకు అవుట్‌పుట్‌లో డిస్‌ప్లే అవుతుంది. నెక్స్ట్ నేమ్ ఈక్వల్ టు 43 ఇచ్చాను. ఈ 43కి సంబంధించి కొంత మెమరీ అనేది అలొకేట్ అవుతుంది. ఈ మెమరీలో 43 ఉంది. నేమ్ ఈక్వల్ టు 43 అనేది ఎగ్జిక్యూట్ అవ్వగలనే ఇంటర్ప్రిటర్. ఈ నేమ్ అనేది నా 43కి పాయింట్ అవుతూ ఉంటుంది. సో, నేమ్ యాక్సెస్ చేయగలనే 43 అనేది ప్రింట్ అవుతుంది. ఈ కాన్సెప్ట్‌ని మొత్తం డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ అంటాం. బట్ వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌లో ఇది పాసిబుల్ అవ్వదు. సో, ఈ కాన్సెప్ట్‌ని ఏమంటారంటే ఇక్కడ ఒక నోట్ ఇస్తాను. నోటీస్ పైథాన్ ఈజ్ ఏ డైనమికల్లీ టైప్డ్ లాంగ్వేజ్ ఆర్ టైప్ ఇన్ఫర్డ్. టైప్ ఇన్ఫర్డ్ అనే వర్డ్ కూడా వాడాను నేను ప్రీవియస్ వీడియోస్‌లో. టైప్ ఇన్ఫర్డ్ లాంగ్వేజ్ అని కూడా అంటారు. నెక్స్ట్ పైథాన్‌లో పైథాన్ సెట్ డేటా టైప్ అనేది ఉంటుంది. పైథాన్ సెట్ డేటా టైప్. ఈ పైథాన్ సెట్స్ వల్ల యూజ్ ఏందంటే మనం మ్యాథమెటిక్స్‌లో మనం చదువుకున్నట్టు యూనిక్ ఐటెమ్స్ అనేవి స్టోర్ చేసుకోవచ్చు. డూప్లికేట్ వాల్యూస్ అనేవి అలౌ ఉండదు. స్టూడెంట్ ఐడీ ఈక్వల్ టు 2, 3, 1, 1, 1 ఇలా ఇచ్చిన ఏవో ఒక నంబర్స్ రాండమ్ నంబర్స్ ఇచ్చాను. స్టూడెంట్ ఐడీ ఇది ప్రింట్ అయినప్పుడు 1, 2, 3, 4 ఈ వాల్యూస్ మాత్రమే అవుతాయి. సో, వీటిని సెట్స్‌లో అన్ఆర్డర్డ్ కలెక్షన్ అంటాం. ఈ మెమరీలో సేమ్ ఇలాగే యాజ్ టీజ్ ఇలా ఆర్డర్ అనేవి స్టోర్ చేసుకోవాలని రూల్ లేదు. అవి ఎలా అయినా సమ్ రాండమ్ ఆర్డర్‌లో మెమరీలో స్టోర్ అయ్యి ఉంటాయి. అండ్ సెట్స్ అనేవి యూనిక్ నంబర్స్ మాత్రమే స్టోర్ అయ్యి ఉంటాయి. మనం డూప్లికేట్ వాల్యూస్ ఇచ్చినా అవి ఓన్లీ వన్ టైమ్ మాత్రమే కన్సిడర్ అవుతాయి. సో, ఇక్కడ పాయింట్ ఏందంటే సెట్ ఈజ్ ఏ సెట్ ఈజ్ అన్ అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ యూనిక్ ఐటెమ్స్. Set is defined by values separated by commas inside braces. కర్లీ బ్రాకెట్స్ అనేవి స్పెసిఫై చేయాలి సెట్స్‌ని వాడడానికి. అండ్ సిమిలర్‌లీ లిస్ట్ ట్యూపుల్ లాగే కామాస్‌తో ఐటెమ్స్ అనేవి సెపరేట్ చేస్తాం. సపోజ్ నేను ఇక్కడ ఏ, ఏ అని ఇచ్చాను. డిఫరెంట్ ఐటెమ్స్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ ఏ అనేది సింగిల్ టైమ్ మాత్రమే అప్డేట్ అవుతుంది. 1, 2, 3, 4 ఏ అనేది సెట్స్‌లో ఉంటాయి. ఈ సెట్స్ అనేవి అన్ఆర్డర్డ్ కలెక్షన్ అని చెప్పాను కదా! ఈ లిస్ట్‌లో ఇండెక్సెస్ ఉంటాయి. ట్యూపుల్‌లో ఇండెక్సెస్ ఉంటాయి. ఇండెక్సెస్ అంటే ఈ 1 అనేది 0, 2, 0, 1, 2, 3, 4 ఇలా ఉంటాయి. బట్ సెట్స్‌లో అన్ఆర్డర్డ్ కలెక్షన్ కాబట్టి ఏది ఎలా స్టోర్ చేసుకుంటుందో మనకు తెలీదు. సో, ఇండెక్సెస్ అనేది సెట్స్‌లో ఉండవు. అండ్ ఇండెక్సెస్ అనేవి సెట్స్‌లో వర్కౌట్ అవ్వవు. ఇక్కడ ఒక పాయింట్ రాస్తాను. సిన్స్ సెట్స్ ఆర్ అన్ఆర్డర్డ్ కలెక్షన్స్ indexing has no meaning. Hence, slicing operator
డస్ నాట్ వర్క్. ఈ స్క్వేర్ బ్రాకెట్ని స్లైసింగ్ ఆపరేటర్ అంటారు. ఒకసారి ప్రీవియస్ స్లైడ్స్ చూపిస్తాను నేను. ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ జీరో అని మెన్షన్ చేయగలను. ఎక్స్బాక్స్ అనే వాల్యూ ప్రింట్ అయింది. ఈ జీరోని ఈ స్క్వేర్ బ్రాకెట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని స్లైసింగ్ ఆపరేటర్ అంటారు. సో ఈ స్లైసింగ్ ఆపరేటర్ అనే సెట్స్లో వర్క్ అవ్వదు, ఎందుకంటే అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి కాబట్టి. నెక్స్ట్ పైథాన్ డిక్షనరీస్ డేటా టైప్. డిక్షనరీలో మ్యాపింగ్ సంబంధించిన డేటా టైప్స్ అని చెప్పాను కదా ఆల్రెడీ. డిక్షనరీస్ ఈజ్ అన్ ఆర్డర్డ్ collection of items, stores key value pairs. ఈ డిక్షనరీస్ అనేవి కీ వాల్యూ పేర్స్ లాగా స్టోర్ అయ్యి ఉంటుంది డేటా. సపోజ్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన క్యాపిటల్ అండర్ సిటీ అనే వేరియబుల్లో క్యాపిటల్స్ అండ్ దేర్ సిటీస్ అనేవి స్టోర్ చేస్తున్నా. నేపాల్ నేను ఒక క్యాపిటల్ స్టోర్ చేసుకుంటున్నా. మా ఇటలీ, రోమ్, ఇంగ్లాండ్లో లండన్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ డిక్షనరీస్లో కర్లీ బ్రాకెట్స్ అనేవి వాడాలి. స్టార్టింగ్లో ఓపెనింగ్ కర్లీ బ్రేస్ వాడాలి అండ్ లాస్ట్లో క్లోజింగ్ కర్లీ బ్రేస్ వాడాలి. అండ్ కీ వాల్యూ పేర్స్లకు స్టోర్ అయ్యి ఉంటాయి. ఈ నేపాల్కి సంబంధించి ఈ సిటీ స్టోర్ అవుతుంది. ఇటలీలో రోమ్, ఇంగ్లాండ్లో లండన్. దీని మొత్తాన్ని కీ వాల్యూ పేర్స్ అంటాం. సపోజ్ ఈ నేపాల్ దీనికి సంబంధించిన క్యాపిటల్, దీని మొత్తం ఒక ఐటమ్ అని అంటాం డిక్షనరీస్లో. ఇది ఒక ఐటమ్ అవుతుంది, ఇది ఒక ఐటమ్ అవుతుంది, ఇది ఒక ఐటమ్ అవుతుంది. అండ్ ఈ నేపాల్, ఇటలీ, ఇంగ్లాండ్ ఇవన్నీ కీస్ అవుతాయి. ఇటు రైట్ సైడ్ ఉన్నవన్నీ వాల్యూస్ అవుతాయి. ఈ కీ పక్కన కాలన్ అనే ఆపరేటర్ వాడాలి. సో ఇక్కడ కీస్ ఏమేమి ఉంటాయి అంటే కీస్ వచ్చేసరికి నేపాల్, ఇటలీ, ఇంగ్లాండ్. అండ్ వాల్యూస్ ఏమేమి ఉంటాయి అంటే మండు, ఇంగ్లాండ్, రోమ్, లండన్. నేపాల్, ఇటలీ, ఇంగ్లాండ్ ఇవన్నీ కీస్ అవుతాయి. వీటి రైట్ సైడ్ ఉన్న ఇవన్నీ వాల్యూస్, దేర్ క్యాపిటల్ సిటీస్ అవుతాయి. సో ఇలా ఏదన్నా కీ వాల్యూస్ పేర్స్ స్టోర్ చేసుకోవాలంటే డిక్షనరీస్ వాడచ్చు. అండ్ ఈ డిక్షనరీ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్. ఇట్ స్టోర్స్ కీ వాల్యూ పేర్స్. మనం ఏదైనా వాల్యూని యాక్సెస్ చేయాలనుకుంటే ఓన్లీ కీని బేస్ చేసుకుని మాత్రమే వాల్యూని అనేది యాక్సెస్ చేయొచ్చు. సపోజ్ నేను క్యాపిటల్ _సిటీ ఆఫ్, ఇక్కడ కూడా స్లైసింగ్ ఆపరేటర్ వాడచ్చు. లిస్ట్ ట్యూపుల్స్లో ఇక్కడ ఇండెక్సెస్ అనేవి స్పెసిఫై చేసాం, బట్ ఇక్కడ కీస్ అనేవి స్పెసిఫై చేయాలి. నేపాల్ ఇది స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్స్లో మెన్షన్ చేస్తున్నా. క్యాపిటల్ సిటీ ఆఫ్ నేపాల్ అని ఇస్తే దీని వాల్యూ ప్రింట్ అవుతుంది. సో ఇది అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. ఇలా డిక్షనరీస్లో కీ వాల్యూస్, ఒక వాల్యూ అనేది కీకి మ్యాప్ అవుతుంది, ఆ కీకి వాల్యూ అనేది మ్యాప్ అవుతుంది. సో దీన్ని మ్యాపింగ్ టైప్ అంటాం. న్యూమరిక్ డేటా టైప్స్. ఈ డిక్షనరీస్ అనేవి మ్యాపింగ్ డేటా టైప్స్ కింద వస్తాయి. హోల్డ్స్ డేటా ఇన్ కీ వాల్యూ పేర్ ఫామ్. అండ్ బూలియన్ ఒకటి పెండింగ్ ఉంది. ఈ బూలియన్లో ఒక వేరియబుల్ ఇచ్చాను. సపోజ్ బూల్ _ ట్రూ అనే వేరియబుల్లో ఇక్కడ ట్రూ వాల్యూ స్టోర్ చేయొచ్చు. బూల్ _ ఏ వేరియబుల్ అయినా క్రియేట్ చేయొచ్చు. మీరు సపోజ్ బి ఇచ్చాను, ఫాల్స్. ఇది ప్రింట్ చేస్తే బూల్ _ ట్రూ ప్రింట్ చేస్తే అవుట్పుట్ స్క్రీన్ మీద ట్రూ అనే వాల్యూ ప్రింట్ అవుతుంది. అండ్ బి ప్రింట్ చేస్తే ఇక్కడ బూలియన్, బి ప్రింట్ చేస్తే ఫాల్స్ అనేది అవుట్పుట్ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ పైథాన్లో ఫ్రోజన్ సెట్ అనేది ఉంటుంది. పైథాన్ ఫ్రోజన్ సెట్ డేటా టైప్.
టూపుల్ అనేది ఇమ్యూటబుల్ అని చెప్పాను. సో ఈ ఫ్రోజన్ సెట్ కూడా ఇమ్యూటబుల్ సెట్స్ అంటారు. A frozen set is an immutable collection of unique elements similar to a set, but it cannot be modified once it is created. ఈ ఫ్రోజన్ సెట్ అనేది సిమిలర్ టు సెట్, ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే స్టోర్ చేసుకుంటుంది. డూప్లికేట్ వాల్యూస్ అనేవి ఇవ్వకూడదు. ఒకవేళ ఇచ్చిన ఓన్లీ యూనిక్ ఐటమ్స్ మాత్రమే ఉంటాయి. సెట్స్కి ఈ ఫ్రోజన్ సెట్కి డిఫరెన్స్ ఏంటంటే, ఇవి ఫ్రోజన్ సెట్ అనేది కూడా ఇమ్యూటబుల్. సేమ్ టూపుల్ ఎలాగైతే ఇమ్యూటబుల్, ఈ ఫ్రోజన్ సెట్ అనేది కూడా ఇమ్యూటబుల్. మనం ఎలిమెంట్స్ని యాడ్ చేయలేం, రిమూవ్ చేయలేం, అలాగే చేంజ్ అనేవి చేయలేము. ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్న ఫ్రోజన్ సెట్ అనే ఈక్వల్ టు ఫ్రోజన్ సెట్ అనే ఫంక్షన్ ఒక వాడి మనం ఫ్రోజన్ సెట్ని క్రియేట్ చేయొచ్చు. 1 2 3 4 5 దీన్ని ప్రింట్ చేయండి. ఇది ప్రింట్ చేయగల ఈ వేరియబుల్లో అవుట్పుట్లో ఈ సెట్ అనేది డిస్ప్లే అవుతుంది. ఫ్రోజన్ సెట్ ఆఫ్ అవుట్పుట్ స్క్రీన్ మీద ఇలా డిస్ప్లే అవుతుంది. 1 2 3 4 5. సో సెట్స్ లెక్కే సేమ్ ఇక్కడ కూడా యూనిక్ వాల్యూస్ అనేవి స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ ఒక పాయింట్ అనేది నోట్ చేస్తాం. యూ కెన్ క్రియేట్ a frozen set using the frozen set constructor. ఇక్కడ ఫ్రోజన్ సెట్ అనే వాడి మనం దీని లోపల వాల్యూస్ అనేవి ఇచ్చాం. సో ఫ్రోజన్ సెట్ అనేది క్రియేట్ అవుతుంది. దీన్ని కన్స్ట్రక్టర్స్ అంటారు. ఈ కన్స్ట్రక్టర్స్ గురించి అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. ఇంకా ఇవన్నీ పైథాన్లో ఇలా డిఫరెంట్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ పైథాన్లో న్యూమరిక్ డేటా టైప్స్ డిస్కస్ చేశాను. ఈ న్యూమరిక్లో ఇంట్, ఫ్లోట్, కాంప్లెక్స్ ఉంటాయి. స్ట్రింగ్ డేటా టైప్ కూడా డిస్కస్ చేశాను. సీక్వెన్స్లో లిస్ట్, టూపుల్ అండ్ మ్యాపింగ్ సంబంధించి డిక్షనరీ, బూలియన్కి సంబంధించి బోల్, సెట్స్లో సెట్ అండ్ ఫ్రోజన్ సెట్స్ ఉంటాయి. ఈ ఫ్రోజన్ సెట్ అనేది ఇమ్యూటబుల్ అవుతుంది. టూపుల్ అనేది కూడా ఇమ్యూటబుల్. మనం చేంజెస్ ఏమి చేయలేము. సో నెక్స్ట్ వీడియోలో నేను ఈ డేటా టైప్స్ ఇన్ పైథాన్కి సంబంధించిన మొత్తం ప్రాక్టికల్గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తాను. సో దట్స్ ఆల్ ఫర్ టుడే ఫ్రెండ్స్.